కృష్ణా జిల్లా ఘంటసాల చెల్లపల్లి మోపిదేవి మండలాల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ విస్తృతంగా పర్యటించారు. లంకపల్లి మాచేరు పుష్రం రోడ్డు ఎండకుదురు జీలగలగండి మంగళాపురాల్లో పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. డ్రైనేజీ సమస్య నివారణకు ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులకు సూచించారు. పెద్దకల్లేపల్లి పుష్కరఘాట్ చెరువులను పరిశీలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దివి పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ పశువులకు గ్రాసం అందించారు. కృష్ణానది వరదలకు పులిగడ్డలో వరిగడ్డి వాములు నీట మునిగాయి. ఆకలితో అల్లాడుతున్న పశువుల ఆకలి తీర్చేందుకు శ్రీనివాస్ ముందుకు వచ్చారు. వేరే ఊళ్ల నుంచి సుమారు 150 మోపుల ఎండుగడ్డి తెప్పించి పల్లెపాలెం రైతులకు అందజేశారు. గుంటూరు జిల్లా పెదకురపాడు నియోజకవర్గంలో పలు గ్రామాలు వరదలో మునిగాయని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఆ గ్రామాల పర్యటనకు వెళ్లేందుకు యత్నిస్తే కొందరు రౌడీలు అడ్డుపడి తనపై దౌర్జన్యం చేశారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పనిచేశానన్నారు. ఏనాడు స్వలాభం చూసుకోలేదన్నారు. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయ్యగూడెం ఆకేరు బ్రిడ్జికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. బ్రిడ్జి పాడవడంతో 10 రోజులుగా జిల్లాలో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాలు వరదలతో బ్రిడ్జి పెద్ద ఎత్తున ధ్వంసమయ్యింది. ఆటోలు కార్లు బైక్లకు ఈ బ్రిడ్జి పై నుండి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కాకినాడ జిల్లా నీలాద్రిరావుపేటలో బొప్పాయి పండులో వినాయకుని ఆకారం ఆశ్చర్యానికి గురిచేసింది. సగరపేట గణపతి మండపం దగ్గర ఒక భక్తుడు తన ఇంట్లో కాసిన మొదటి బొప్పాయిని స్వామికి నైవేద్యంగా అందజేశాడు. దాన్ని కోసినప్పుడు అందులో గణపతి రూపంలో ప్రతిమ కనిపించింది. దాంతో గణపతి రూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. బంజారాహిల్స్ టీవీ9 ముందున్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దంపతులపై పోకిరీలు దాడి చేశారు. కారులో వెళ్తున్న దంపతులను వారు బైక్ పై ఫాలో అవుతూ హారన్ కొట్టి సైగలు చేశారు. ప్రశ్నించిన భర్తపై దాడి చేశారు. సిగ్నల్ వద్ద కారు ఆపి పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేశారు. పోకిరీలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకీల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ 2 శాఖల జాయింట్ ఆపరేషన్లో అక్రమ రేషన్ స్థావరం గుట్టు రట్టయింది. ఇంద్రారెడ్డి నగర్లో ఓ రేకుల షెడ్ అద్దెకు తీసుకుని అక్రమంగా నిల్వ చేసిన 50 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద గోదావరి వరద పెరిగింది. ఆర్డీఓ అంబారీష్తో కలిసి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వరద ఉధృతిని పరిశీలించారు. వరద పెరగడంతో అధికారులను అప్రమత్తం చేశారు. వరద ఉధృతితో సకినేటిపల్లి నర్సాపురం పంటు నిలిపివేశారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు ఎమ్మెల్యే నాయకర్ పంపించారు. నల్గొండ జిల్లా హాలియాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సాయి ప్రతాప్ నగర్ కాలనీలో ముత్యాల అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. 1,70,000 రూపాయల నగదును అపహరించారు. స్థానిక పోలీసులను ఆశ్రయించి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.